నమస్తే. మగువా మగువా కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, అత్తమామలను, సొంత అన్న, చెల్లె, తమ్ముడు ఇలాంటి వాళ్ళనే చూసుకోలేని ఈ రోజుల్లో ఎవరికైనా ఆపద ఉంది, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, లేదు ఇవన్నీ కాదు. కేవలం మోరల్ సపోర్ట్ అయినా కావాలి. నేనున్నాను, ఏం పర్వాలేదు, అంతా బాగానే జరుగుతుంది అని ఒక చెప్పే మనిషి కావాలి అని కోరుకునే ఈ రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆమె కంటికి కనపడమే ఆలస్యం. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన వంతు సాయంగా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు మునిగి తేలుతూ ఉంటారు. అందరి చేత ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా కృష్ణమ్మ అని పిలిపించుకుంటూ ఉంటారు. ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు ఒక ప్రశంసలు అందుకుంటూ డాక్టరేట్తో పాటు అవార్డులు కూడా అందుకున్నారు. ఆమె మరెవరో కాదు, మన తెలంగాణ తెలుగు బిడ్డ సిరిసిల్లకు చెందిన కొత్త కృష్ణవేణమ్మ గారు. మరి ఆమెతో మాట్లాడి అసలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనేది ఎప్పటి నుంచి అనిపించింది, ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అది ఏ విధంగా సాధ్యపడుతుంది ఒక గృహిణిగా ఉంటూ అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, మీ గురించి చాలాసార్లు పేపర్స్లలో చూసాము, టీవీస్లలో, వీడియోస్లలో కూడా మేము చూస్తూ ఉంటాం. కానీ అసలు మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, దీని గురించి ఒకసారి చెప్పండి. నా పేరు కొత్త కృష్ణవేణి శ్రీనివాస్. పుట్టింది సిరిసిల్ల, 10th వరకు అక్కడే చదివాను. ఇంటర్లో నాన్న ఉద్యోగరీత్యా కరీంనగర్ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాము. ఇంటర్ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. అత్తగారిల్లు కరీంనగర్. ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. సో తర్వాత పిల్లలు బాబు, ఓకే, పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు ఇప్పుడు బిజినెస్, ఎంటెక్ ఆక్స్ఫర్డ్లో చేసి వచ్చాడు, బిజినెస్ చేస్తున్నాడు. పాప ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు లండన్లో పీజీకి వెళ్ళినాం ఎండీకి. సామాన్య గృహిణి మీరు, తల్లిదండ్రులు చేసిన పెళ్లి చేసుకొని ఇంటర్లోనే, అది కూడా చాలా చిన్న ఏజ్లోనే, తెలిసి తెలియని ఏజ్లోనే పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. కానీ మీకంటూ ఒక సేవ చేయాలనే ఒక భావం అనేది అసలు ఎప్పటి నుంచి వచ్చింది? జనరల్గా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే అంతవరకు వండి పెట్టడం వరకు అయితే ఓకే, కానీ ఎక్కడైనా మీకు ఏదైనా దృశ్యం కనిపించింది, వీళ్ళకి ఆకలితో ఉన్నారు, వీళ్ళకి బాగా లేదు అని అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారంట. అంటే మీకు ఎలా సాధ్యమవుతుంది అసలు? ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అనేది? ఇన్స్పిరేషన్ అంటే నాన్న అమ్మ దగ్గర నుండే వచ్చింది. ఎందుకంటే ఊర్లో అమ్మ నాన్న ఇద్దరు ఎవరికైనా ఇంటికి వచ్చిన ఎవరిని తిన పెట్టకుండా పంపించకపోవడం, కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళకి ఏదో ఒకటి, ఇంట్లో రైస్ ఉన్నా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం. లాస్ట్కి ఏదైనా వాళ్ళకి మోరల్ సపోర్ట్ మాట, వాళ్ళని పిలిపించి ఏదైనా ఇబ్బంది ఉంది, గొడవలు ఉన్నా, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా, అది చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాము. అది అలవాటైంది మెయిన్. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నది 2 అన్నయ్యలు, నేను, అమ్మ, నాన్న, 5గురం. ఒక్కరోజు కూడా మేము 5గురం తినుండం. అంటే ఎవరో ఒకరు ఇద్దరు అడిషనల్గా వచ్చిన వాళ్ళని కంపల్సరీ అప్పటికప్పుడు ఏదైనా వాళ్ళ కోసం మళ్ళీ ప్రిపేర్ చేసి, అమ్మ కూడా ఎప్పుడో ఒకరిద్దరు తినే అంతనే వండేది. నాన్న కూడా వాళ్ళని తినబెట్టి పంపించేవాళ్ళం. అది అలవాటుగానే హెల్ప్ చేయాలనే ఆలోచన. ఓకే. మరి మీ పుట్టింట్లో అంటే నడిచింది, మీ అమ్మ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా. కానీ మెట్టినింట్లోకి వచ్చేసరికి అదే మీరు క్యారీ చేయాలన్నా కూడా ఇక్కడ పర్మిషన్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మీరు ఇలా అనుకున్నారు అని అంటే మన రిలేటివ్స్ వరకు అయినా ఓకే అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను ఇలా సేవ చేయాలనుకుంటున్నాను అని అంశం మీరు అసలు మీ హస్బెండ్కి చెప్పినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ ఏం చేస్తారు, సార్ ఏం చేస్తారు? తను గవర్నమెంట్ ఆఫీసరు. ఓకే. మాది పెద్ద ఫ్యామిలీ. మా హస్బెండ్ వాళ్ళు 6 బ్రదర్స్. నేను పెద్ద కోడల్ని. పెద్ద అబ్బాయి, నేను పెద్ద. అక్కడ చిన్న అమ్మాయి పుట్టింట్లో, ఇక్కడ పెద్ద కోడలు. సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లక్ అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి. అత్తమ్మ మామయ్య కూడా, వాళ్ళది కూడా చాలా హెల్పింగ్ నేచర్. మామయ్య కాంట్రాక్టరు, ఇంకా అత్తమ్మ హౌస్ వైఫ్. కాకపోతే ఆ కాంట్రాక్టర్ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, ఎవరు వచ్చినా అత్తమ్మ ఏదో బియ్యం అని ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వడము, మామయ్య కూడా హెల్ప్ చేయడము. దాంతో నాకేం ఇబ్బంది అనిపించలేదు. కింద మనకి వర్కర్స్ వచ్చినా నేను ఏదైనా వాళ్ళకి అప్పటికప్పుడు టీ పెట్టి ఇవ్వడం, కానీ ఏదైనా పాత బట్టలు ఉన్నా, ఏదైనా వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నా, అప్పుడు 100లో 1000లో ఏం చేయలేదు, కానీ 100లో అయినా చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నాకు అబ్జెక్షన్ చెప్పలేదు. ఇంకా ఎక్కువ సపోర్ట్ అంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్. ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే కూడా వారి సపోర్ట్తోనే. మరి మీకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు, మీ ఫ్యామిలీనే చాలా పెద్దది, ఈ బాధ్యతలు చూసుకోవడానికే సరిపోదు అసలు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న అమ్మాయిల గురించి మాట్లాడుకున్నట్లయితే
నాకు ఇంట్లో చూసుకోవడానికే సరిపోతలేదు, నేను జాబ్ చేయాలా అంటారు. పోనీ జాబ్ చేస్తే నేను ఇంట్లో చూసుకోవాలా, జాబ్ చేయాలా, ఇన్ని చేయాలా అని అంటారు. అట్లాంటిది మీకు అంత పెద్ద ఫ్యామిలీ, 2 పిల్లలు, హస్బెండ్ని చూసుకోవాలి, దానికి తోడు అడిషనల్గా మీరు ఏ సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకున్నారు. అసలు టైం ఎక్కడ ఉంటుండే మీకు? చెప్పాలంటే చాలామందికి అదే అనిపిస్తుంది. మన చిన్నతనంలో మన పేరెంట్స్ టైంలో ఇంట్లో చేసుకుంటూ, అప్పుడు వర్కర్స్ లేరు, వర్కర్స్ లేకుండా ఇంటి పని చేస్తూ భర్తతో పాటు వ్యవసాయానికి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసి ఇవన్నీ చూసుకునేవాళ్ళు. వాళ్ళకి అంత టైం దొరికినప్పుడు ఆల్రెడీ వర్కర్స్ ఉంటున్నారు, టైం ఉంటుంది. కాకపోతే మనకి చేయాలనే సంకల్పం ఉంటే టైం 24 అవర్స్లో మనకు చాలా టైం దొరుకుతుంది. కాకపోతే నాకు కూడా కష్టం ఎందుకు అనిపించదు అంటే, నేను ఏదున్నా కూడా తన టైం సెట్ చేసుకుంటా. ఇప్పుడు ఎక్కడన్నా ఈరోజు 10కి 11కి ఒక సేవా కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా, ఒక వికలాంగుల ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా వెళ్ళి మనం 3:30కే లేస్తాను నేను. లేచి వీళ్ళకి పిల్లలకి అంత కంప్లీట్గా హస్బెండ్కి చూసుకొని పూజ వంట అన్నీ చూసుకొని ఆ తర్వాతనే బయటకు వెళ్తాను. ఒకటేంటంటే మనం ఇల్లు పిల్లలు భర్త చూసుకోగలిగినప్పుడే బయట సమాజానికి చేస్తే అది కరెక్ట్ అవుతుంది. ఒక స్త్రీగా సక్సెస్ కూడా అవుతాము. అవును, కరెక్ట్. అది చేస్తున్నాం కదా, ఇది నేను ఈరోజు వంట చేయను, లేకపోతే ఈరోజు మీరే చేసుకోండి, మీరే రెడీ అయ్యి వెళ్ళండి అని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు. అంటే అది మనం ఒక స్త్రీకి పరిపూర్ణత లేదు. అండ్ ఇంకోటి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళని వదిలేసి వచ్చిన అన్న ఫీలింగే ఒకవైపు లాగుతూ ఉంటుంది. మనం ఇన్ కేస్ ఒక జాబ్ చేస్తుంటేనే పిల్లల్ని వదిలేస్తే పిల్లలు వదిలేసి వచ్చేసామనే ఫీలింగ్తోనే ఉంటారు చాలామంది. సో అలాంటిది ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఇంకెక్కువ ఫీలింగ్ ఉంటుంది, డే అంతా అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు సేవా కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చేశారా, బిఫోర్ మ్యారేజే చేశారా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎటువంటి కార్యక్రమాలు అనుకున్నారు అసలు మీరు? ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు కదా. చిన్నప్పుడు కూడా మేము ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, ఐ థింక్ నాకు గుర్తుంది 7th, అంతకుముందు అంటే అంతగా గుర్తుండదు, 7th ఆ టైంలో ఎవరైనా బెగ్గర్స్ కనిపించినా ఏదైనా అనిపించినా నా దగ్గర లేకపోయినా అప్పుడు అంతా 1 NP పక్క ఫ్రెండ్ దగ్గర నీ దగ్గర ఉందా అని చెప్పి అడిగి ఇవ్వడము. అదొకటి బాగా చిన్నప్పటి నుండి అదొకటి కోరుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఏదో మనసులో ఏదో తెలియని ఒక ఆవేదన అనుకోండి, ఏదో ఒకటి చేయాలి. మన దగ్గర ఏముంది, కనీసం ఒక అరటిపండు అయిన ఉందా, మన దగ్గర ఏదైనా చాక్లెట్ ఉందా, వాళ్ళకైతే ఇబ్బంది కలగకుండా చూడాలని అది అప్పటి నుంచే అలవాటైంది. సేవా కార్యక్రమాలంటే మామూలుగా నేను పెళ్ళైనాక పిల్లలు అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైనా, మేము ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడైనా మన దగ్గర పనిచేసే వాళ్ళైనా, పక్క ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ పిల్లలకి బుక్స్ ఇచ్చేదాన్ని. ఏదో ఒక రకంగా వాళ్ళకి బుక్స్ ఇవ్వడము, పెన్సిల్స్ అట్లా ఏదో ఒకటి, వాళ్ళు ఈవినింగ్ పిలిపించి వాళ్ళకి ఏదైనా చిన్న ట్యూషన్ లాగా చెప్పడము. తర్వాత వాళ్ళకి పేరెంట్స్కి ఏదైనా హాస్పిటల్స్ ప్రాబ్లం ఉంటే నాకున్నంతలో, ఎక్కువ దాంట్లో చేయలే కానీ నాకున్నంతలో డాక్టర్స్తో మాట్లాడడము, వీళ్ళకి కొంచెం చూడండి అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళేదాన్ని. అలా అలా చేస్తూ చేస్తూ తర్వాత ఒకరోజు ఉమెన్స్ డే అందరూ చేస్తున్నది నేను టీవీలో పేపర్లో చూశాను. చూసి ఇంత అన్నాను, అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో ఉమెన్స్ డే చేస్తున్నారు కదా, పాపం చాలా కష్టం అంటే పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు పని చేస్తేనే మనకు ఈరోజు అంటే హ్యాపీగా ఉంటున్నాము, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎందుకు ఏదైనా చేస్తే బాగుంటుందని నేను ఈయనతో అన్నప్పుడు, సరే చెయ్యి మరి, వాళ్ళతో ఏదైనా నువ్వు ఎప్పుడు ఎవరినో పిలిచి ఏదో ఒకటి ఇస్తుంటావు కదా, వాళ్ళని పిలిచి ఈరోజు చేసేసుకొని నచ్చినట్టుగా అని అన్నారు. అప్పటికప్పుడు అదే రోజు అనుకున్న కింద వాచ్మెన్కి పిలిపించి, ఒక ఎంతమంది అయితే అంతమంది, 5 10 మంది ఎంతమంది అయినా పిలువు అని చెప్పి అని ఒక చికెన్ బిర్యానీ చేసి రైతా చేసి ఇక్కడే ఈ హాల్లోనే కూర్చోబెట్టి స్టార్ట్ చేశాను. ఒక 10 మెంబర్స్ అనుకున్నా కానీ అప్పుడు 25 మెంబర్స్ వచ్చినారు. అలా అలా ఎవ్రీ ఇయర్ అది చూసి మామూలుగా ఈయన చిన్నగా ఫోన్లో వీడియో క్లిప్స్ అవి తీసుకున్నప్పుడు స్టేటస్ పెట్టుకోవడం, వాళ్ళ ఫ్రెండ్కి వరకు పంపిస్తారే ఇది కొత్తగా ఉంది ఉమెన్స్ డే, పని వాళ్ళతో ఉమెన్స్ డే అనేది ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి తను టీవీ పేపర్ అలా మీడియాకి ఇచ్చినప్పుడు
అది చాలా మంది ఇన్స్పైర్ అయిండ్రు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటి డేస్ ఏమైనా చేసుకున్నప్పుడు, సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అందరూ పెద్దవాళ్ళే మనకు కనిపిస్తుంటారు. కానీ మన కోసం పనిచేసేవాళ్ళు ఎవరైనా జిహెచ్ఎంసీ కానీ, మన కింద పనిచేసేవాళ్ళు, మనకు హెల్పింగ్ కోసం మనం పెట్టుకునేవాళ్ళు, వీళ్ళతో సెలబ్రేషన్ అనేది అసలు ఎవరు చేసుకోరు. సో, ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఏదో ఒకటి మీకు చెప్పుంటారు కదా! కొంతమంది ఏమీ చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ కళ్ళల్లో మీకు తెలుస్తుంది కదా! ఎలా అనిపించింది అప్పుడు మీకు? అసలు అది చెప్పలేని అనుభూతి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళే ఒక ఫంక్షన్‌కి వచ్చిన మా అమ్మ మీరు మీ ఇంట్లో వాళ్ళు కూర్చోడానికి గూడా, తినడానికి గూడా వాళ్ళేందంటే కొంచెం పాపం ఒదిగి ఉంటారు గదా! అవును. అవును. వాళ్ళకి నేను కాకపోతే నాతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏందంటే నా ఇంట్లో పని చేస్తున్నారని గాదు. అమ్మ దగ్గరికెళ్తే ఏదో ఒక హెల్ప్ జేస్తారు హ్మ్. అనేది ఇక్కడ చాలా మందికి తెలుసు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు. వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి ఒక పేరంటానికి వచ్చినట్టుగా వచ్చినారు. హుహు. అది చాలా హ్యాపీ. అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళని చూస్తే నాకు గూడా అంటే ఎంతో కొత్తగా అనిపిచ్చింది. అదే. అదే. ఎందుకంటే నిజంగా మన దగ్గర పనిచేస్తున్నారు. మనం ఇస్తే వాళ్ళు తింటున్నారు అన్న ఫీలింగ్ తోటి చాలామంది తక్కువ చేసి చూడడం చేస్తుంటారు. అట్లాంటిది మీ ఇంట్లో మీ చేతులతో మీరే వండిపెట్టి అండ్ మీ ఇంట్లోనే కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు మీరు సర్వ్ చేస్తూ తినడం అనేది నిజంగా వాళ్ళకు చాలా హ్యాపీగా అనిపించుండొచ్చు. సరే అప్పట్లో అంటే ఎక్కడో ఒక దగ్గర నిజంగా లేని వాళ్ళు మాత్రమే చేయి చాచి అమ్మ నాకు ఇలా ఉంది, నాకు ఇలా బాలేదు అని అలా అడగడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అలా లేదు. ఎవరైనా ఇస్తున్నారు ఫ్రీగా అంటే నాకు ఇట్లా ఉంది, నాకు బాగాలేదు, ఇస్తారా, చేస్తారా అని అడిగేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు అడిగేది కరెక్టా కాదా, నిజమా కాదా అని, అంటే అపాత్ర దానం చేసినా కూడా అది మంచిది కాదు అని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. మరి అట్లాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? చేసుంటాను ఒక ట్రెండ్ కంపల్సరీగా. అంటే నేను చేసిన తర్వాత అరే మేము కూడా ఇచ్చాము వాళ్ళకి, మీరు కూడా హెల్ప్ చేశారా అన్నప్పుడు అనిపిస్తుండే. కాకపోతే సరేలే ఎంతో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో మోసం చేసి తీసుకొని అది చేస్తున్నప్పుడు వీళ్ళది అంత పెద్దగా ఏం కాదు కదా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఫ్యామిలీ కోసమే కదా అనే పిల్లల కోసమే కదా అని ఒక రెండు పొరపాట్లు జరిగిండొచ్చు. కానీ చాలా వరకు ఏంటంటే నాకు కృష్ణవేణి మేడం దగ్గరికి పోతే కరెక్ట్ అవుతుంది హెల్ప్, ఈమె కరెక్ట్ చేస్తుంది, ఆమె జెన్యున్గా ఉంటేనే చేస్తుంది లేకపోతే చేయదు అనేది చాలా వరకు తెలుసుకొని నా దగ్గరికి పంపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళే ఉన్నారు. అదొకటి హ్యాపీ. మరి సేవ అంటే ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉన్నారు, మళ్ళీ అదొక డబ్బో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి, పండ్లో లేకపోతే ఏవో ఉంటాయి ఇవ్వాలి అని అనుకుంటారు, కానీ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదా అనుకుంటారు. మీరు అన్నట్లుగా నేను ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ టైం దానికి ప్రిపేర్ చేసుకుంటా, ప్లాన్ చేసుకుంటా, దాని ప్రకారం నేను చేస్తాను మీరు అన్నారు. కానీ కొంతమంది చెయ్యాలి అన్న ఫీలింగ్ ఉంటుంది జెన్యున్గా వాళ్ళకి, కానీ వాళ్ళు చెయ్యలేరు, ఏదైనా కారణాలు కావచ్చు. సో అట్లా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? అంటే వాళ్ళ సేవ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే నా దగ్గర డబ్బు ఉంది, డబ్బే ఇస్తా, నా దగ్గర పండ్లు ఉన్నాయి, పండ్లే ఇస్తా, నా దగ్గర బట్టలు ఉన్నాయి, ఇవే ఇస్తా అని వాళ్ళు అనుకుంటారు. అసలు సేవ అంటే మీ ఒపీనియన్ ఏంటి? నా దృష్టిలో సేవ అంటే డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఖరీదైన బంగారం బట్టలు ఇవ్వడము కాదు. ఫస్ట్ మనం ఏదన్నా వాళ్ళ ఇంట్లో కానీ ఆ మనిషికి కానీ ఒంట్లో బాగాలేకపోయినా, లేకపోతే తనకి ఏదైనా వాళ్ళ ఇంట్లో బ్యాడ్ మూమెంట్ జరిగినా, గుడ్ మూమెంట్ ఏదైనా జరిగినా మనం వెళ్ళడమే చూస్తారు. మనం ఏం తీసుకొచ్చారా, మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో మనం ఏం తీసుకెళ్ళాం, మనకి ఏదైనా వాళ్ళకి బాగాలేదని తెలిస్తే వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుందంటే నాకు ఇంతమంది ఉన్నారు అప్పుడైతే, అప్పుడు ఏం లక్షలు ఇస్తే ఆపరేషన్ అవుతుందా సక్సెస్ కాదా పక్కకు పెడితే నాకు వీళ్ళందరూ వచ్చిండ్రు అనే ఫీలింగే. మనం మామూలుగా మనం ఇంట్లో లాగా మాట్లాడుకుంటే మనకు బాగాలేనప్పుడు ఎవరైనా రాకపోయినా వాళ్ళు రాలేదు అని వచ్చిన వాళ్ళ కంటే రాని వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం మనం. అదేంటంటే నాకైతే ఫస్ట్ మనిషిగా సపోర్ట్ ఇవ్వడము, మానసికంగా వాళ్ళకి ధైర్యం చెప్పి సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంది అని తెలుసుకొని ముందుకెళ్తే బెటరు. చాలామంది దృష్టిలో ఎట్లా ఉంటుందంటే నారే డబ్బులు లేవు తన దగ్గర ఉంది చేస్తుంది అంటే, అది కాదు. నీ దగ్గర ఒక కేజీ రైస్ అయినా ఉంటుంది కదా, లేకపోతే ఒక డజన్ అరటి పండ్లు కొనుక్కొని ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఇవ్వగలిగే శక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ రోజుల్లో. టైం అంటారా, టైం తీసుకోవాల్సిందే. మనకి ఇష్టం ఉన్న పని, మన మనసుకు ప్రశాంతత ఇచ్చే పని చేయాలంటే కొంచెం టైం తీసుకొని వెళ్ళి ఒక్కరికో ఇద్దరికో ఏదైనా హెల్ప్ చేసినప్పుడు అది చేసిన తర్వాత తెలుస్తుంది ఆ తృప్తి. చాలా కేసెస్ మీరు చూసుంటారు, ఎంతోమందికి హెల్త్ బాగాలేకపోతే క్యాన్సర్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ పెద్ద పెద్ద సర్జరీస్ కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు.
మీ దాకా ఇష్యూ వస్తుంది, దాన్ని మీరు ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అని అంటే ఇప్పుడు కొన్ని డబ్బులతోటే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఎలా చేస్తారు? సపోజ్ ఇలాంటి ఇష్యూ మీ దగ్గర ఉంది అనేది వేరే వాళ్ళకి తెలిసింది, మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి, మీకు పలానా ఇష్యూ తోటి మీరు ఉన్నారు, ఎవరో మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషనో లేకపోతే ఏదో మేజర్ ఇష్యూనో సర్జరీనో ఏదో చేయించాలి, ఆ విషయం మీ ద్వారా వేరే వాళ్ళకి తెలిసింది, వాళ్ళు బయటకు రాకుండా మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, మనీ పరంగా కావచ్చు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పరంగా కావచ్చు, అలా సపోర్ట్ చేయాలి అని మీ ద్వారా అనుకుంటే ఎలా చేయొచ్చు అంటారు? చాలా వరకు నాకు అలాంటి వాళ్ళు చాలామంది అడిగినారు. కానీ నేనేమన్నా అంటే, నేను అంటే అది నా కోరిక, నా రిక్వెస్ట్గా చెప్పాను. ఈ పర్సన్ని మీ దగ్గరికే పంపిస్తా, మీకు ఈ పర్సన్ని కలిసే వీలు లేనప్పుడు ఈ పర్సన్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మీ చేతులతోనే చేయండి వాళ్ళకి హెల్ప్. మీకు ఆ టైంలో ఒక 5,000 నా దగ్గర ఉంది చేయగలుగుతా అన్నప్పుడు పర్సన్ చూసినాక మీకు ఎక్కువ చేయాలనిపిస్తుందేమో, కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి అనేది మీరే తీసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా రమ్మని చెప్పి ఆ పర్సన్కి అమ్మ అనుకున్న దానికన్నా వాళ్ళు నాకు ఎక్కువ హెల్ప్ చేశారు అని చెప్పి వీళ్ళు చెప్పడము, సేమ్ టైం వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అని చెప్పి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే ఈమె వట్టిగానే ఎందుకు ఇస్తుంది, ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఆ వట్టిగానే ఇస్తారా, వట్టిగానే హెల్ప్ చేస్తారా అని అనేటోళ్ళే చాలామంది ఉంటారు. అట్లా మీకు ఎప్పుడన్నా ఫేస్ అయిందా? ఫేసింగ్ కాలే కానీ ఎక్కువ పొలిటికల్గా చేస్తున్నా అని అనుకున్నారు మన మీడియానే కానీ లేకపోతే చుట్టాల్లో ఫ్రెండ్స్లో చాలామంది. ఏంటి నెక్స్ట్ ఎమ్మెల్యేనా ఎంపీయా ఏంటి ఇలా అడిగేవాళ్ళు. నాకు ఫస్ట్లో అర్థం కాకపోయేది యాక్చువల్గా, అదేంటి సర్వీస్ చేస్తే ఇందుకే చేస్తారా, రాజకీయం కోసం చేస్తారా అనేది అప్పుడు నాకు తెలిసిన విషయం. సర్వీస్ అంటే మనకి ఇష్టమై చేస్తాం కదా, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని చేస్తాం కదా. అప్పుడు అనిపించేది రాజకీయ నాయకులంతా సర్వీస్ చేయడం ఏంటి, వాళ్ళు వచ్చిందే అందుకు కదా, దానిలో కొత్తగా ఏముంది, చేసేది చేయాల్సింది వాళ్ళే కదా. అలా ఏం లేదు, అలా తీసుకొస్తున్నారా అనిపించింది. కాకపోతే అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఉన్న వాళ్ళు చేస్తారని కొందరు అంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తారు అట్లా అంటారు. కానీ నేను చేసిన సర్వీస్ అన్ని పరిశీలిస్తే చాలా వరకు బాగాలేదు అంటే, గవర్నమెంట్ పరంగా అవసరం ఉంటే వాళ్ళతో మాట్లాడి చేయడం కానీ, హాస్పిటల్ పరంగా అవసరం ఉంటే డైరెక్ట్ డాక్టర్స్తో వెళ్ళి ఈ పేషెంట్కి ప్రాబ్లం ఉంది వీళ్ళు కట్టలేరు, సరే మీరు హాఫ్ వరకు మీరు చేయండి, మేము కొంత ఏదో ఒకటి చేసి మేము చేస్తామని రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటో లక్గా డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేయడము, అలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ కానీ అలాగే మీరు ఇంతకుముందు డాక్టర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో డాక్టర్స్ దగ్గర నుంచి సపోర్ట్ కానీ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు డబ్బు బాగా పెట్టగలమంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్తాం, డబ్బు చాలా తక్కువ పెడతామంటే ఎక్కడ తక్కువ వేస్తారు, తక్కువలో మంచి ఏడవుతుంది అని మనం వెతుకుతాం, వెతికి అక్కడికి వెళ్ళి తక్కువలో ట్రీట్మెంట్ అంటే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, కాకపోతే కంఫర్ట్స్ అవన్నీ వేరే అనమాట. సో అట్లా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందా ఎప్పుడైనా? ఇట్లా బాగాలేదు, మన ఆర్థిక స్తోమతకు మించి ఎక్కువ ఉన్నది, దీనికి సపోర్ట్ ఉంటే బాగుంటుంది, అప్పుడే వీళ్ళని మనం కాపాడుకోగలుగుతాం అని అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ డాక్టర్స్ నుంచి కానీ ఇట్లా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ ఎంతవరకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు అనేదానికన్నా ఒకటి ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత మీడియా ద్వారా అయినా ఏదైనా ఒక ప్రాబ్లం దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత గవర్నమెంటే వచ్చేది అక్కడికి నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత. అది ఇక ఆ దేవుడేమన్నా మిరాకిల్ నాకు తెలియదు. కానీ ఒక సిరిసిల్ల దగ్గర తంగలపల్లి ఒక ముసలావిడ మొత్తం ఒక బురద కుంటలో ఉంది, ఇల్లు లేదు, కళ్ళు లేవు ఆమె, కానీ నేను పేపర్లో చూశాను, ఇది ఏ న్యూస్ పేపర్ అని చెప్పి ఆ న్యూస్ నుంచి ఆ నెంబర్కి కాల్ చేశాను. చేసిన తర్వాత ఇలా ఉందక్క అని వాళ్ళు అన్న తర్వాత సరే నేను వస్తున్నాను ఇమీడియట్లీగా ఆమెకు కొన్ని సామాను బట్టలు దుప్పట్లు అన్నీ తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిజంగానే ఆమె ఏం రోడ్ లేకుండా ఏం లేకుండానే ఉంది. ఉన్నత అక్కడ మీడియా ఏంటంటే చాలామంది వాళ్ళు చాలా పబ్లిక్ వచ్చినారు, పబ్లిక్ వచ్చి వాళ్ళు లైవ్ పెట్టినారు, లైవ్ పెట్టేసుకుని అది అయిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ వచ్చినాడు. కలెక్టర్ వచ్చి ఆమెకి ఇల్లు శాంక్షన్ అయింది, ఇప్పుడు ఇల్లు కట్టుకుంది. తర్వాత కరెంట్ లేదని మళ్ళీ నేను తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నేను తెలుసుకుంటా వెంటనే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. తెలుసుకున్నప్పుడు కరెంట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ అప్పుడు వెళ్ళి కరెంట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఆమె మెయిన్ లైన్ నుంచి కరెంట్ ఇప్పివ్వడం, హ్యాపీ. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. వెళ్ళేసి వచ్చిన తర్వాత చేంజ్ అయితే ఉంటుంది, ఏంటి తెలియదు కానీ గవర్నమెంట్ అయితే అక్కడ
పొలిటికల్గా కానీ గవర్నమెంట్ కానీ వచ్చింది. మరి ఏదైనా మంచి చేస్తున్నారని అంటే ఆపేటోళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈమె త్రూ ఎందుకు, మనమే చేద్దామని చెప్పి అప్పటికి మీరు రాగానే వెంటనే వచ్చి, ఇప్పుడు మీరు అన్నారు అయింది శాంక్షన్, ఓకే హ్యాపీ, కానీ ఈమె వచ్చింది కదా అని చెప్పి ఈమెకి ఏడ పేరు వెళ్ళిపోతుందో, మనం చేయాలా కదా అని చెప్పి వాళ్ళు తీసుకొని తర్వాత చెయ్యక ఇట్లా చేసేటోళ్ళు, లేకపోతే మీరు మంచి చేస్తున్నారంటే ఆపేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లా ఎప్పుడైనా మీకు ఫేస్ అయిందంటే మంచి చేయాలంటే కూడా ఎందుకు ఆపుతురా వీళ్ళు అని ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది, అట్లా ఎప్పుడైనా అయిందేమో తెలియదు. బట్ నాకేముండే అంటే ఫస్ట్ నుంచి నేను చాలా వరకు బయటికి రాకుండా చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బయటికి చెప్పడం ఎందుకు అన్న తర్వాత ఈ ఉమెన్స్ డే నుంచి ఏంటంటే మీరు చెప్తే ఇంకొంతమంది ఇలా చేస్తారు అన్నప్పుడు నాకు కూడా అనిపించింది, సరే మనం ఒక 10 మందిని మార్చలేకపోయినా ఒక్కరినన్నా మార్చిన చాలు కదా అనే ఉద్దేశంతో నేను వెనక తిరిగి చూడలేదు ఎప్పుడు ఎవరు ఏమంటున్నా. ఎందుకంటే నేను జెన్యున్గా వెళ్తున్నా, నేను నడిచే దారి కరెక్ట్ ఉన్నప్పుడు ఏదో అంటారు కదా విజయం మనం వెనుకుంటుంది అన్నట్టు నేను వెళ్ళాను. చాలా వరకు నన్ను పక్క మేము వస్తాం, మీతో పాల్గొంటాం, మీతో చేస్తాము, ఏదైనా సర్వీస్ చెప్పండి, మమ్మల్ని పిలవండి అని చాలా మంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే అడిగినారు. నాకు తెలిసి అనుకునే వాళ్ళకంటే ఎక్కువ మంచి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు నా దాంట్లో నేను చేసే దాంట్లో చేయనీయకుండా నువ్వు సపరేట్గా నువ్వు చెయ్యు, ఇంకా నువ్వు చేస్తే నీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది, ఇంకా చేయగలవు అని చెప్పి వాళ్ళు మార్పు వచ్చింది, చాలా మంది చేస్తున్నారు. అవును, మీరు స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీరు తింటున్నప్పుడు వచ్చినా చేసిన వాళ్ళకు కూడా కంపల్సరీ పెడతాము, అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా మీ ఊళ్ళో నుంచి వస్తున్నారు, హాస్పిటలైజ్ ఇక్కడ ఉంటున్నారు అని అంటే మీ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి అన్ని హాస్పిటల్ అయ్యేదాకా చూసుకోవడము, తర్వాత వాళ్ళ ఇంటికి పంపించి ఇట్లా చేస్తుంటారు కదా. సో మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్లకు ఉందా అది, అంటే మనోళ్ళు వస్తున్నారు చూసుకోవాలి, అట్లీస్ట్ మనోళ్ళనైనా చూసుకోవాలా అనే దృక్పథం ఉందంటారా ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి పర్టికులర్గా? చాలా తక్కువ. ఎందుకంటే మా జనరేషన్లో అనుకోండి, ఇంటికి ఎవరైనా వస్తుందంటే ఎప్పుడు చాలా హ్యాపీ, అత్తనో బాబాయో ఎవరు వచ్చిన పిల్లలు ఎవరు వచ్చినా వాళ్ళు లేరు అనే సందర్భాలు చాలా తక్కువ. ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కువ, అవును, కలిసి ఉండాలని. ఒక చిన్న తాత పెద్ద తాత పిల్లలైనా కూడా సపరేట్ అనే ఆలోచన ఉండకపోతుంది, ఇంట్లోనే ఇప్పుడు సపరేట్ అయిపోతుంది. అవును, ఎవరికెవరికి కమ్యూనికేషన్స్ లేకుండా ఉంటున్నాము. అది మళ్ళీ పాత తరం రావాలనే కోరుకుంటాను, నేను కూడా బాధపడుతూ ఉంటా. కాకపోతే ఇప్పుడు కొంచెం మళ్ళీ చేంజ్ అవుతున్నాయి, అంటే మన కల్చర్ మన సాంప్రదాయాలు అయితే మళ్ళీ కొంచెం ఈ మధ్య వస్తున్నాయి. మేబీ కరోనా ఎఫెక్ట్ ఏమో వస్తున్నాయి, రావాలనే కోరుకుంటున్నాను. కరోనా కంటే ముందు కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, కరోనా తర్వాత ప్రతిదీ కూడా చాలా క్రిటికల్ అయిపోయింది, అంటే ఇష్యూస్ కావచ్చు, మనం ఏదైనా చేయాలన్నా కూడా కాంప్లికేషన్ అయిపోతుందేమో అన్న భయం కూడా ఎక్కువైపోతుంది, అండ్ ఆర్థికంగా కూడా చాలా మనం లాస్ అయిపోయాం కరోనా తర్వాత. సో కరోనా తర్వాత ఎట్లా జరిగింది మీకు సేవా కార్యక్రమాలు, మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? కరోనా టైంలో మరి కూడా వచ్చి ఉంటారు కదా చాలామంది, అప్పుడు ఎలా ఫేస్ చేశారు? కరోనాలో అది అంటే ఫస్ట్ అని చెప్పుకోవచ్చో లేదో తెలియదు, కానీ నేను ఫస్ట్ కరోనా రాగానే అనిపించింది నాకు, ఇంత అదే డిస్కస్ చేసిన, పాపం ఇంతమంది ఏం లేకుండా ఎలా ఉంటున్నారో ఏమో, మనం అంటే ఒక 2-3 నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాము అన్నప్పుడు అందరినీ పిలిపించి, పని వాళ్ళందరినీ పిలిపించేసి అందరికీ కిరాణం నుండి తెప్పించి నేను స్టార్ట్ చేశాను ఇవ్వడము. తర్వాత మళ్ళీ మెయిన్గా అందరూ పనులు మానేసినా, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం పాపం వాళ్ళు ఎవ్రీడే వర్క్ చేస్తున్నారు, అప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లేకపోతే ఇంకా ఎంత ఒక చెత్తతో ఒక ప్రళయంగా మారేది కావచ్చు. చెత్త వాళ్ళంతా పాపం, మనమేమో దాన్ని మొత్తం మాస్కులు పెట్టుకొని ఎంతో దూరంగా ఉంటే అదే దాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కింద మాత్రం ఎగ్స్ వాళ్ళకి, అలా రైస్ అలాంటివన్నీ కింద మేము కూడా నాప్కిన్ కట్టుకొని కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు అంటే మీరు ఫస్ట్ చెప్పడం జరిగింది, మీకు ఇష్టం కాబట్టి, మీకు చెయ్యాలనిపిస్తుంది కాబట్టి చేశారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసి మీకు డాక్టరేట్ అవార్డు రావడం, ఎన్నో రివార్డు రావడం కూడా జరిగింది. సో అలాంటివి తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకేదో చెయ్యాలి, అవార్డుల కోసం అయితే మీరు చేయలేదు, ఒకళ్ళ గుర్తింపు కోసం అయితే మీరు చేయలేదు, కానీ అయినా మీకు గుర్తింపు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అవార్డ్స్ అంటే కూడా నాకు తెలియదు. డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా అందరు కంగ్రాట్స్ అని చెప్తుంటే, ఏంటి డాక్టరేట్ అంటే అదేంటి అలా అంటున్నా, అది ఇది నిజం ఫ్రాంక్ చెప్తున్నా అన్నారు.
అంటే నాలాగా ఎవరైనా చేశారు సేవ, నా హెల్ప్ వల్ల ఎవరైనా హ్యాపీ ఉన్నారు అనేదే నాకు అవార్డు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవార్డు అనేది ఇంకొంచెం మనం బాధ్యతను పెంచుతుంది. ఎందుకంటే అప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే ఎవరైనా గుర్తించి మీకు ఒకటి ఇచ్చారు అని అంటే ఇంకా అక్కడ నుంచి బాధ్యత డబల్ అయినట్టే. ఇంకేం చేసినా కూడా ఇంకెక్కువగానే చేయాలనిపిస్తుంటుంది మనకు కూడా. అండ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా అలానే చేస్తారు. సో మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎవరికైనా బాగాలేదు, మీ దృష్టి వరకు వస్తే మీరే వెళ్ళిపోతారు అక్కడికి. మీ దృష్టి దాకా రాలేదు కానీ మీరున్నారు, ఇలా చేస్తారు అని తెలిసింది, అప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళు? చాలా మందికి తెలిసింది ఇప్పుడు నేను ఎవరు అనేది. తెలిసింది. ఒకవేళ డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా, మీకు ఇష్యూ ఉంది అని తెలియజేయాలంటే ఎలా అంటే అది నాకు కూడా వాళ్ళు ఎలానో తెలుసుకొని అయితే వస్తున్నారు, అంతవరకే తెలుసు. చాలా వరకు అయితే ఒకటి చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఆమె 2 గ్రేడ్ వాళ్ళకి వెళ్ళింది, 3 గ్రేడ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఆమె కొంచెం మనీ అవసరం ఉండే, బయట దేశంలో ఉండే, ఇక్కడ బయట స్టేట్ అన్నప్పుడు ఆమెకు అక్కడ ఉన్న స్థానిక పొలిటికల్ వాళ్ళ చుట్టూ చాలా తిరిగిందట. తర్వాత హైదరాబాద్ కూడా రమ్మన్నారంట. వచ్చిన తర్వాత 2-3 రోజులు తల్లి బిడ్డలు ఇద్దరు వస్తున్నారు. ఇంకప్పుడు అక్కడున్న అతను పిఏ అతను చెప్పాడంట, ఏంటమ్మా అంటే ఇలా అంటే, పలానా అమ్ముంటారు కృష్ణవేనమ్మ, మీరు అక్కడికి వెళ్తే మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, ఎందుకో దాదాపుగా నేను 11-12 వరకు ఈయన ఆఫీస్కి వెళ్ళే వరకు నేను ఫోన్ మ్యూట్లో ఉంటుంది నా ఫోన్. ఆ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఈయన లంచ్ చేస్తున్నారు, నేను ఫోన్ తీశాను. ఇలా అమ్మ అంటే సరే వచ్చేయమ్మా అన్నాను. ఇమీడియట్లీ వాళ్ళకి అడ్రస్ చెప్పగానే వచ్చినారు. ప్రాబ్లం ఇదమ్మా అనగానే, ఆ రోజు నాకు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉండే, అవార్డ్స్ ప్రోగ్రామ్ ఏదో ఉండే, అక్కడికి అమ్మాయిని తీసుకెళ్ళాను. స్టేజ్ మీద అమ్మాయి ప్రాబ్లం చెప్పాను, ఈమెకి ఇంత అవసరం ఉంది మనీ, ఒక 3 lakhs వరకు, ఈసారి ఆమె వెళ్ళకపోతే ఇంకా ఆమె వెళ్ళడానికి లేదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, కొంతమంది ఏమన్నారంటే, ఏంటి ఇది, వీళ్ళన్నీ ఇట్లాంటివి ఏవో ఉంటాయి మీరు అన్నట్టుగా ఉంటాయి, ఇవన్నీ ఫాల్ట్ ఉంటాయి అది ఇదని అన్నారు. కొంతమంది హెల్ప్ చేశారు. తర్వాత తెలుసుకున్న తర్వాత కొంతమంది హెల్ప్ చేశారు. పోస్ట్ పెట్టాము, FBలో పోస్ట్ పెట్టాము. పెట్టిన దుబాయ్ నుంచి అక్కడ ఇక్కడ అంతా ఆమె అకౌంట్ నెంబర్ ఆమెదే ఇచ్చాం, వాళ్ళ మదర్ది. ఆమెకు చాలా మంచి మనీ వచ్చింది. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకొక నెక్స్ట్ గోల్డ్ మెడల్ రావాలి, నాకు రాదేమో అని ఆ అమ్మాయి పాపం నాకు మళ్ళీ వీడియో కాల్ చేసింది. నువ్వు ఇంత కష్టపడ్డందుకు నువ్వు సాధించుకోవాలి గోల్డ్ మెడల్ కూడా అని నేను చెప్పాను, నువ్వు సాధిస్తావు, నువ్వు డల్ అవ్వకు అని చెప్పిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చింది అమ్మాయి. నైస్. ఇంటికి వచ్చింది. మళ్ళీ అదే రవీంద్రబాద్లో ఆమెకు సన్మానించడం జరిగింది. అంటే చెప్పాలంటే అమ్మ, ఇవన్నీ నా దగ్గరికి వస్తున్నాయంటే నేను ఎక్కడైనా తెలుసుకోను, కానీ చాలా వరకు ఏదో ఒక విధంగా నా నెంబర్ తెలుసుకోవడము, ఫోన్ చేయడము, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది, ఎలాంటివి చేయాలని ఉంది? అండ్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం అడుగుతూ ఉంటారు, అమ్మ మాకు ఇట్లా కావాలి, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను అడిగా, మీరున్నారు సేవా కార్యక్రమాలు చేస్తారు కదమ్మా అని, మరి నాకు ప్రాబ్లం ఉంది, నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా, నాకు తెలియదు, మీరున్నారన్న సంగతి కూడా నాకు తెలియదు, తెలియని వాళ్ళకైతే చెప్తాను. అట్లా మీరు ఇట్లాంటిది ఏదైనా స్థాపిస్తే బాగుంటుంది, మరి ఇట్లా మీరు కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు కదా అని ఎవరో ఒకరు ఏదో ఒకటి సలహా ఇస్తూనే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు కావచ్చు. సో మీరేం చేయాలనుకుంటున్నారు? ఎంతోమంది మీకు చెప్పిన దానికి ఏదైనా ప్లానింగ్ ఉందా మీకు, ఇది ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, నాకు సర్వీస్ నా దగ్గరికి ప్రాబ్లం వచ్చింది, నేను సర్వీస్ చేస్తున్నా, వాళ్ళు హెల్ప్ చేస్తున్నా అనేదే ఉంది ఎప్పుడు కూడా. కానీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని చాలా ఉండే. దాదాపు నాకు పెళ్ళి నేను చదువుకునే అప్పుడు అనుకోండి, ఏదైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళని చూస్తే చాలా తొందరగా అదైతే నేను ఉండే. చాలా ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా చూశాను, కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఎవరైనా సజెషన్ అట్లా అడిగినప్పుడు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లతోనే పేరెంట్స్ని వదిలేస్తున్నారు, అలా మీరు ఇట్లాంటివి అనుకుంటారు కాబట్టి మీరు పెడతారు, కానీ అందుకే తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తున్నారు అన్నప్పుడు 1-2 సార్లు విని, ఒక దగ్గర నేను ఒక పెద్ద ఆయన దగ్గర అన్నా, అలా ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే మరి ఎంతమంది బాగా చూసుకుంటున్నారు, ఎంతమంది పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్నారు, సేమ్ టైం ఎంతమంది పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు. కరెక్ట్. వాళ్ళు రిలాక్స్ ముఖ్యం కదా, వాళ్ళ ఏజ్ టైంలో వాళ్ళు ఎక్కడ హ్యాపీ ఉంటే అక్కడ ఉంటారు అని అనుకున్నాము. కానీ అది ఎందుకో నాకు కాలేదు.
రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, ఫ్యామిలీ. అది తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు కానీ, కొంతమంది పిచ్చి ఆసుపత్రులకి వెళ్ళేసి వస్తుంటారు, లేకపోతే డిప్రెషన్ అయి ఉంటారు. వాళ్ళని ఒక హోమ్ పెట్టేసి వాళ్ళకు మెడిటేషన్ పరంగా మనం మోటివేట్ చేస్తూ వాళ్ళకి మంచి రక్షణ కల్పించాలి, డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళకైనా అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా ఉండే అంటే నాకు అనాథ పిల్లలు కొంతమంది, ఓకే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంతమంది మనం ఒకటే దగ్గర పెట్టి చూసుకున్నప్పుడు వీళ్ళకి పేరెంట్స్ లేని లోటు, వాళ్ళకి పిల్లలు లేని లోటు అది అవుతుంది. దాంట్లో సేమ్ టైం మనము వాళ్ళకి అన్ని రకాలుగా మెడిటేషన్ కానీ, వాళ్ళతో అన్ని కుకింగ్ చేపియడం కానీ, ఒక ఫామ్ లాగా తీసుకొని 1 ఎకరం 2 ఎకరాల్లో అందులో మనం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, ఈ అనాథ పిల్లలకి కడితే అన్ని రకాలుగా ఇటు ఫార్మింగ్ అన్ని రకాల ఒక మంచి గ్రామ వాతావరణం కల్పించి చేయాలని ఉండే. ముందు సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి అది. ఓకే, మీరు ఇట్లాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ రిలేటివ్స్ దగ్గర నుంచి, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మంచి అబ్బా మంచిగా చేస్తున్నావురా అని చెప్పి అంటుంటే హ్యాపీ అనిపిస్తుంది. మనోళ్ళే కాబట్టి పెద్ద ఎక్స్ప్రెషన్ ఏముండదా, ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సిరిసిల్ల బిడ్డ, కరీంనగర్ కోడలు ఇట్లా చేస్తుంది అని అంటే తప్పకుండా అబ్బా మా ఊరు అమ్మాయి చేస్తుందిరా అని ఊరోళ్ళందరూ కూడా పోయినప్పుడల్లా అంటారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అమ్మా, మంచిగా అనిపిస్తుంది, నువ్వు మంచిగా ఉండాలా, ఇట్లాంటివి బాగా చేయాలని అంటూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది చాలా. చాలా మంది ఎక్కడికన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఎక్కడైనా కలిసినప్పుడు ఫస్ట్ అంటే మనల్ని ఇలా చూసి మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ చూసినప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వా, లేకపోతే మా అమ్మాయి, లేకపోతే మా వీళ్ళ కూతురు, సార్ కూతురు, లేకపోతే వీళ్ళ కోడలు అన్నప్పుడు ఇంకా మనం ఇంకా చెయ్యాలి, ఎందుకు మనము చాలే అనుకోవద్దు, ఇంకా మంచి సమాజంలో మంచి చేయాల్సింది ఉంది అనేది ఇంకెక్కువ అనిపిస్తుంది. ఇంకేం చేద్దాము అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఓకే అమ్మ, మీరు మంచి కార్యక్రమాలు చేద్దామని ముందుకు వస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు మీరు చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమైపోతుందంటే చాలామంది హెల్ప్ తీసుకొని కూడా అది ఏదో ఒక రకంగా బదనాం చేయడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అందరూ అనను, కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ అవసరమా, నేను లేనిపోని మాట్లాడాల్సి వస్తుంది మంచి చేసి కూడా అని ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసి ఉంటారు. అట్లాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉందా? అలాంటిది మీకు ఎదురైనప్పుడు అనుకున్నారా, వద్దు ఇట్లాంటి నాకెందుకు, మంచిగా నాకు హస్బెండ్, పిల్లలు, మంచి ఫ్యామిలీ ఉంది, నా వాళ్ళే నాకున్నారు, చాలు, నాకు ఇవన్నీ చేయడం ఎందుకు, వీళ్ళతోటి మాట్లాడిపించుకోవడం ఎందుకు అనిపించింది ఎప్పుడైనా? అది ఎప్పుడు అనిపించింది, ఎప్పుడంటే మన అనుకునే వాళ్ళకు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏదో అడిగారని మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మన హెల్ప్ తీసుకొని చాలా మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకు, కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు హర్ట్ చేయలే. వాళ్ళకి నేను చేసింది ఒక్క 1% అయినా ఇప్పటికీ వాళ్ళు నేను ఎక్కడ కనిపించిన అమ్మ అని చెప్పేసి ఊరికొస్తారు. కానీ మన రిలేషన్ అనుకున్నా, లేకపోతే మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఉండి కూడా మనల్ని అడిగారు కదా, వాళ్ళు ఏదో మాకు కష్టం ఉంది కొంచెం హెల్ప్ చేయవా అని అడిగారు అన్నప్పుడు ఏదో మాట సాయం అనుకోండి, లేకపోతే ఏదో ఒక రకంగా ఏ హెల్ప్ చేసినా కూడా, మాకు ఫామ్ ఉంది, ఇప్పుడు ఫామ్ నుండి కొన్ని పళ్ళే పంపించాను, కూరగాయలే పంపించాను అనుకోండి, అవి తిన్న తర్వాత ఎప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు దాని మీద కూడా కామెంట్ చేసిన సందర్భాలు పంపించింది ఏం బాగున్నాయి అన్నప్పుడు మనుషులు ఎంత చిన్నగా ఆలోచిస్తున్నారు, ఎందుకు మంచిగా ఆలోచించవచ్చు కదా అని అప్పుడు హట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ వాళ్ళ మీద ఏదో అట్లా అనుకోకుండా నార్మల్గా కామన్గా మాట్లాడడం అది అలవాటు అయిపోయింది నాకు. అమ్మ, మరి మీరు చేసే సేవ అనేది మీ తర్వాత వాళ్ళైనా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోన్ ఎట్లయిపోతుందంటే అబ్బా నేనే హ్యాపీగా ఉంటే చాలు, నా చుట్టూ ఎవరు లేకపోయినా నడుస్తుంది, నేను సంపాదించుకుంటా, నేను హ్యాపీగా ఉంటా, నేను ఎవరికి అయ్యా, నాకు ఎవరు చేయొద్దు, ఇట్లా అయిపోతుంది. సో ఆ దృక్పథం నుంచి మనం మారాలి. మనం ఉన్న దాంట్లో మనం ఒక సొసైటీలో బతుకుతున్నామని అంటే మాట్లాడతాం, చేస్తాము, బాగాలేకపోతే చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడున్న న్యూ జనరేషన్కి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా మీరు చెప్పారు ఇంతకుముందు ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేదాన్ని పిల్లలకి, ఏదైనా ఇట్లా ఏదో ఒక రకంగా సేవ చేసేదానని. సో అట్లా ఏమన్నా తెలియజేసేలాగా ఉండాలి న్యూ జనరేషన్కి అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం చేసే సేవలో కొంచెం వాళ్ళకి చెప్పడము, కూర్చోబెట్టుకొని, లేకపోతే మన సేవలో వాళ్ళకి పాలు పంచుకునేలా చేసినప్పుడు ఒక ఏజ్ తర్వాత, సర్టన్ ఏజ్ తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, అరే మమ్మీ
చేస్తుంది కదా. ఒక చిన్నగా చెప్పాలంటే మా పాప మెడిసిన్ చేస్తున్నప్పుడు కొంతమంది వెళ్తుంటారు కదా పేషెంట్స్, వాళ్ళకి అకామిడేషన్ కష్టము అనుకున్నప్పుడు 2 days వాళ్ళు ఫీజు కట్టలేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడు నుండి ఫోన్ చేస్తుండే ఆమె, అమ్మ వీళ్ళు ఇట్లున్నారు ఏం చేద్దామా, ఎక్కడ నీకు తెలిసిన హోమ్ ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా పే చేద్దామా, ఏం చేద్దామా అని ఆమె ఫోన్ చేస్తుండే. అంటే నా కూతురులో కూడా కొంచెం సేవా గుణం ఉంది అని అనిపించేది. ఇంకా మా బాబు కూడా అంతే, ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే అమ్మ వీళ్ళకి అవసరం ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఈ తరపున నీ సజెషన్ చెప్పు అని చెప్పేసి అడగడం మా బాబు. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటే మేము వస్తాము ఈసారి మజ్జిగ, సమ్మర్లో మజ్జిగ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం, అప్పుడు అంటే మేము కూడా వస్తాం మీతో అని చెప్పి పిల్లలు కూడా చాలా వరకు ఉంది వాళ్ళలో. కానీ వాళ్ళకి బిజీ స్కెడ్యూల్లో ఇదొకటి కూడా మనం పార్ట్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఎన్నో కార్యక్రమాలు మీరు ఇప్పటి వరకు చేశారు. డబ్బు అవసరమైనప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో గవర్నమెంట్ తరపు నుంచి మీకు సపోర్ట్ ఏదైనా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎప్పుడు చేయలేదు, కాకపోతే గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తే మా అలాంటి వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. అది అది కంపల్సరీ కదా. ఇస్తున్నారు కావచ్చు, కానీ అది అందిన వాళ్ళకే అందడము, ఇచ్చిన వాళ్ళకే ఇవ్వడము, కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళకపోవడము, ఎవరికి పొలిటీషియన్స్కి దగ్గర ఉంటే వాళ్ళకే చెందడం ద్వారా పాపం వీళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. మాకంటారు అక్క వాళ్ళు ఇస్తున్నారట, వీళ్ళు ఇస్తున్నారట అంటే మనం వెళ్ళినా కూడా అక్కడ ఒకరిద్దరిదే నడుస్తుంది. దాంతో ఏంటంటే అసలైన వాళ్ళకి చెందడం లేదు, అందరికీ వచ్చేలా అసలు ఆకలితో ఉన్న వాళ్ళకి వెళ్తే బాగుంటుంది. దానికి మీరు ఇప్పుడు స్వచ్ఛందంగా తెలుసుకొని వెళ్తున్నారు. మరి గవర్నమెంట్ తరపు నుంచి ఆ మార్పు రావాలి అంటే ఎలా చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా అలా చేస్తే మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళ అవసరం, ఇంకొకళ్ళ లాంటి వాళ్ళ అవసరం ఉండదు కదా. సో వాళ్ళకి అందుతుంది. అలా చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? గవర్నమెంటే స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహిస్తుంది. ఏంటి ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం వచ్చినా, తర్వాత ఈ రైనీ సీజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా స్వచ్ఛంద సంస్థలనే మళ్ళీ వాళ్ళే ముందుకు రావాలి, కదిలి రావాలి, హెల్ప్ చేయాలి అని చెప్తుంటారు. పబ్లిక్లో కూడా అది మార్పు వచ్చి మంచి వాళ్ళను తీసుకొని మంచి హెల్ప్ చేసే వాళ్ళను తీసుకుంటే బాగుంటుందేమో, కానీ ఇప్పుడు అంత మంచి వాళ్ళు కూడా లేరు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎవరి స్వార్థం వారిదే. అందరూ ఏంటంటే చదువుకోవాలి, కష్టపడాలి, ఓన్గా ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన ఫ్యామిలీ బాగుండాలి అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఓకే, మీకు సేవే ఇష్టము, సేవ చేస్తున్నారు అని మాకు అర్థమైపోయింది మీ మాటల ద్వారా. అది కాకుండా మీకు ఫార్మింగ్ కూడా ఇష్టం. మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది మాకు ఫామ్ ఉంది అని. సో ఫార్మింగ్ అనేది ఎందుకు మీకు ఇష్టం? అంటే మీ బ్యాక్గ్రౌండ్లో మీ పేరెంట్స్, 4 fathers వీళ్ళందరూ కూడా ఏమైనా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, మన ఆబ్వియస్లీ తెలంగాణలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో సిరిసిల్ల, కరీంనగర్ అంటే షూర్గా వ్యవసాయం ఉంటుంది. సో ఆ విధంగా మీకు వ్యవసాయం అంటే ఇష్టమా? వ్యవసాయం అంటే చాలా ఇష్టం నాకు. సేవ ఎంత ఇష్టమో అంత ఇష్టం వ్యవసాయం అంటే. చిన్నప్పటి నుంచి మీకు వచ్చా వ్యవసాయంలో పనులన్నీ వచ్చా? ఏది కొన్ని చెప్పండి ఏమేమి ఉంటాయని. అది కలవడం అంటే నాటేయడము, వరి నాటి ఇవన్నీ తెలుసు. ఓకే, పాలు పిండడం కూడా ట్రై చేసేవాళ్ళం గేదెలకి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా ఊరి వాతావరణమే. హాలిడేస్ వచ్చినాయంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళనే వెళ్ళే వాళ్ళము ఎక్కువ. అప్పుడంతా ఇలా సమ్మర్ వచ్చిందంటే టూర్స్ వెళ్ళడమో లేకపోతే ఏదో కాకుండా ఊర్లలో వెళ్ళి గడిపే వాళ్ళం అందరితో పాటు. ఫార్మింగ్ అంటేనే చాలా ఇష్టం నాకు. అమ్మ నాన్నలతో కూడా, నానంటే బేసికల్ హెడ్ మాస్టరు, అమ్మ వ్యవసాయం చేయించేది, అమ్మతో వెళ్ళే వాళ్ళము. అక్కడ పత్తి తీయడము ఇవన్నీ, స్కూల్ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం వెళ్ళడము, అక్కడ గడపడము, తినడము. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమేమి చేస్తూ ఉంటారు? పల్సెస్ ఉంటాయి, వెజిటేబుల్స్, తర్వాత ఈ మామిడి తోటలు ఉన్నాయి, జామ తోటలు. మరి మిగతా ఖాళీ టైంలో ఈ సేవ, వ్యవసాయం కాకుండా మీకు హ్యాబిట్స్ ఏంటి? ఇంకా నాకేం హ్యాబిట్స్ ఎక్కువ లేదు. టైం దొరికితే ఎవరి ఈ హెల్ప్ చేయడము, హెల్పింగ్ అంటే రోజు ఏదో పని కట్టుకొని చేయగానే ఎవరికి అవసరం ఉందంటే వాళ్ళకి హెల్ప్ చేయడము. ఎక్కువ వికలాంగుల మ్యారేజెస్, వాళ్ళ పరిచయ వేదికలు పెట్టించేసి వాళ్ళని ఏంటంటే పెళ్ళిళ్ళ దగ్గర వికలాంగులు ఎలా ఉంటారంటే, ఈయన వికలాంగుడైనా కూడా ఆమె మాత్రం బాగుండాలి, నార్మల్గా ఉండాలి. అది ఉన్నప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించి, అలా కాదు కదా అని చెప్పి వాళ్ళకి పరిచయ వేదిక పెట్టించి
మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే మీకు సపోర్టింగ్ మొత్తం ఉంటామని చెప్పేసి చేయడము. తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళు సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేస్తే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ బట్టి వాళ్ళకి సన్మానించడము. అలా అలాంటివన్నీ మదర్స్ డే కూడా ఫస్ట్ టైం ఏంటంటే నేను వికలాంగుల మదర్స్ డే చేశాను. ఓహో! ఎందుకంటే మదర్స్ డే నార్మల్గా మనం నార్మల్ పిల్లల్ని పెంచడము, మనల్ని మన మదర్స్ పెంచడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒక వికలాంగుల్ని పెంచడం అనేది ఆ మదర్కి ఎంత కష్టం, చాలా కష్టం. అలాంటిది వాళ్ళు పెంచి వాళ్ళని ఒక ఆర్టిస్ట్ చేయడము, ఏదో ఒక దాంట్లో వాళ్ళని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఆ మదర్ ఎంత కష్టపడి ఉంటుంది, ఆ మదర్కి మనం సన్మానించుకున్నప్పుడు బాగుంటుంది కదా. నేను ఫస్ట్ కాన్సెప్ట్ అనుకొని రవీంద్రబాద్లో చేసినప్పుడు ప్రతి మదర్ ఏడ్ చేసింది స్టేజ్ పైన. అమ్మ ఈరోజు మేము చాలామంది తిట్టినారు మమ్మల్ని, మేము కూడా మా పిల్లల్ని తిట్టినాము అప్పుడప్పుడు విసుకొచ్చినప్పుడు, మమ్మల్ని కూడా చాలామంది హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు నేను వికలాంగులు కన్నందుకు ఈరోజు నాకు ఈ సత్కారం దక్కిందా అనే హ్యాపీగా. అంతకుముందు చూసుకున్నట్లయితే మహిళని వంటింటికి మాత్రమే పరిమితం చేసేవాళ్ళు, చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, ఆర్థికంగా తనకి స్థిరత్వం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఆర్థికంగా తను కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంటిని అలాగే తన జాబ్ని, తన కెరియర్ని, తన ప్యాషన్ని, తను ఏదైతే చేయాలనుకుంటుందో వాటన్నిటిని కూడా చేసుకోగలుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆర్థికంగా కావచ్చు, మెంటల్గా, అండ్ వాళ్ళైతే రథసారథిగా కుటుంబానికి ఉంటే, కుటుంబ పెద్ద అంటారు కదా మామూలుగా, అయితే మగవాళ్ళు చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అనే ఫీల్ చాలా మందికి వచ్చేసింది. మీకు కూడా అదే ఒపీనియన్ ఉందా? ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే అన్ని రకాలుగా ఒక ఫ్యామిలీని ఆడవాళ్ళు లీడ్ చేస్తే ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది దానికి సంబంధించి? అది 100%. అమ్మ అంటే స్త్రీ అంటేనే శక్తి, అమ్మ అంటేనే ఆది శక్తి అంటాం కదా. ఎంత బిజీగా ఉన్న భర్త, ఇంట్లో యజమాని ఉన్నా, ఎంత సంపాదించుకొచ్చినా చక్కదిద్దేది మాత్రం అమ్మే కంపల్సరీ. ఆమె చదువుకోకపోని, చదివితేనే చక్కదిద్దాలని లేదు. ఒక మహిళా రైతు దగ్గరికి వెళ్తే మనకు తెలియదు ఒక కొత్తిమీర నాటిన తర్వాత, కొత్తిమీర చల్లిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందని, కానీ ఆమె చెప్పగలుగుతుంది, ఆమె ఏం చదువుకోలే. అలాంటిది మన చదువు ఆమె చదువుతుందేమో, కానీ ఆమె క్యాలిక్యులేషన్ మనం ఏది చెప్పలేము, చేయలేము. అమ్మాయి కదా, ఏదైనా మనం అనుకుంటారు నేను ఇచ్చేస్తున్నా, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, లేకపోతే నేను ఆల్రెడీ చేస్తున్నా ఏంటి అని పిచ్చులాడుకునే భార్యాభర్తలు కూడా ఉన్నారు. కానీ నువ్వు ఎంత చేసినా, ఢిల్లీకి రాజైన తల్లికి నువ్వు ఎన్ని చేసినా అమ్మ అన్నప్పుడు నువ్వు నీ భర్తను చూసుకునే బాధ్యత, నీ పిల్లల్ని, నీ అత్త మామని, నీ ఫ్యామిలీ హోల్ రెస్పాన్సిబిలిటీ చూసుకునే బాధ్యత నీకు ఉంటుంది. కాబట్టి అప్పుడే నీకు అమ్మతనము, ఆ స్త్రీకి ఆ గౌరవం లభిస్తుంది. అది కంపల్సరీ. ఒక ఇంటి భార్యాభర్తల్లో ఇద్దరు సమానమే, భర్త సపోర్ట్తోనే భార్య ఏదైనా సాధించగలదు. కానీ భర్త బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చినప్పుడు, ఏం చేసినా కష్టపడి వచ్చినప్పుడు భార్య దాన్ని చక్కదిద్దుకుంటే ఆ కుటుంబం 100% సక్సెస్గా ఉంటుంది. ఆ పిల్లలు కానీ బయట సక్సెస్ పేరు వస్తుంది. అవును, కరెక్ట్. సో ఫైనల్గా అమ్మ, మీలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఏదైనా కారణాల వల్ల వాళ్ళు చేయలేరు. అండ్ యువతకు, ఇప్పుడున్న జనరేషన్కి, తర్వాత తరాలకు కూడా మనమందరం మనుషులం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సేవా గుణం, కరుణ, దయ, ప్రేమ, డబ్బే అవసరం లేదు సేవ చేయాలంటే అని మీరు చాటి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న యువతకి, రాబోయే తరాలకు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరిలో ఒక మానవత్వం పెంచుకోవాలి, మంచితనం. ప్రతిదీ మనం నెగిటివ్ థింక్ చేయకుండా, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి మనిషిలో. పాజిటివ్గా ఆలోచిస్తుంటే మన మైండ్, మన మనసు కూడా ప్రతిదీ మనకు బాగానే కనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక గార్డెన్లో రోజు నడుస్తుంటే ఒక రోజుకి అది ఒక చిన్న బాటగా తయారవుతుంది. అది మంచి బాటగా వేసుకుంటావా, చెడుగా వేసుకుంటావా అనేది నీ ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అందరం మంచిగా ఆలోచించాలి, అందరికీ మంచి చేయాలి, అందులో కూడా మనం ఉండాలి అని ఆలోచిస్తూ ముందుకెళ్తే మనము బాగుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటాం.
అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు. కొన్ని సందర్భాల్లో అమ్మకు అన్నీ తెలుసు, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నానుడి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక అమ్మ కాకపోయినా కానీ ఎదుటి వాళ్ళలో బాధను మీ బాధగా మీరు బాధపడి వాళ్లకు అవసరం ఉందని తెలుసుకొని పరుగు పరుగున మీరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్, డబ్బే కాదు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఏం పర్లేదు నువ్వు చేయగలవు అని చెప్పే వాళ్ళు కూడా ఇవాళ కలువయ్యారు. అలాంటిది ప్లేస్లో మీరున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ కోరుకుంటోంది. ధన్యవాదాలు. నమస్తే. మనతో పాటు కృష్ణవేణి అమ్మగారి భర్త శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. సార్, ఒక మహిళకు సపోర్ట్, తండ్రి సపోర్ట్ కానీ, భర్త సపోర్ట్ కానీ, కొడుకు సపోర్ట్ కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు. సో తన పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి గారు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేశారో అదే చూస్తూ చూస్తూ తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని మీరు సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో ఒక మంచి పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది తను మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను సేవా కార్యక్రమాలు అని అంటే నా హస్బెండ్ నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అని కృష్ణవేణి అమ్మగారు ఇంతసేపు మాట్లాడుకున్నాం, మేము చెప్పడం జరిగింది. సో మీకు ఇది ఎలా అనిపించింది సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి? ఇప్పుడు ప్రతి మనిషి ఎంతో కొంత ఎర్న్ చేస్తారు, సంపాదిస్తారు. సో మనం చేసిన దానికి ఒక సార్థకత రావాలంటే అది నలుగురికి సహాయపడాలి. అది నాకు ఆ సమయం లేకపోవచ్చు, తనకు అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలామంది సేవా కార్యక్రమాలు అంటే అనాథ శరణాలయం, ఆర్ఫనేజ్ ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్, గతంలో ఇవి మాత్రమే ఉండేవి. కాకపోతే పని వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకోవాలి అనే దాని మీద మనం మీ సోషల్ మీడియాలో కావచ్చు, మీరు ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ పారిశుద్ధ మహిళలకు ఇంట్లోకి పిలిచి అన్నం వండి నాకు పెట్టిందంటే తనే. మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాతనే చాలామంది మినిస్టర్లు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అట్లా అందరినీ యాక్సెప్ట్ చేయడం అనేది, అందరితో వాళ్ళను ఆదరించడం మొదలుపెట్టింది ఇన్స్పిరేషన్ తను. మరి మీరు చేసే సేవా కార్యక్రమాలకి ఇంకొంచెం అదనంగా చేసి ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ సేవా కార్యక్రమాలు ఇంకా డెవలప్ చేయాలన్నా, ఇప్పుడు మేడం అన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని నాకు ఒక ఆశ ఉన్నది. అనాథ పిల్లలు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ కలిపి ఒక దగ్గర ఉంటే వీళ్ళకు తండ్రులు లేని అది పోతుంది, అలాగే వీళ్ళకు కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వేరే ఏం ఆలోచన కూడా రాదు అని. సో అలాంటిది కావాలి అని అంటే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. సో గవర్నమెంట్ తరపు నుంచి అయినా కానీ ఎవరైనా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇలా మేము ఇస్తాము అని ముందుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడానికి ఇష్టపడరు. అలా మీకు సపోర్ట్ చేయాలి అంటే దాన్ని మీరు డెవలప్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారా అని మేడం అడిగితే, మేడము సేవా కార్యక్రమాలు చేయడం వరకే నాకు తెలిసి ఇలాంటివన్నీ నాకేం తెలియదు మాటలోనే అర్థమైపోతుంది. సో దాన్ని మీరు డెవలప్ చేసే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? వ్యక్తి వ్యవస్థగా మారాలంటే శక్తి కావాలి ఫస్ట్. ఆ వ్యవస్థ తయారైన తర్వాత దానిలో మంచి చెడు వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకని అంటే భవిష్యత్తులో ఒక ప్లాన్ అయితే ఉన్నాయి. అది ఎలా అనేది కొంచెం ప్రాక్టికల్గా మనం ఉన్న ప్రస్తుత వ్యవస్థాగతమైన స్థితిగతులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థ తయారైన తర్వాత కూడా దానిలో వ్యవస్థతో జరిగే పాజిటివ్ కంటే నెగటివ్స్ వెతికే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అట్లాంటి లోపాలని అధిగమించి ముందుకు పోవాలంటే ఏం చేయాలి, దానికి ప్రస్తుతం ఉన్న మా కుటుంబ పరిస్థితులు ఏంటి, మాకున్న బాధ్యతలను, మాకున్న అందుబాటులో ఉన్న వనరులను బట్టి ప్లాన్ చేయాలన్న ఆలోచన తనకు చాలా ఉంది. నేను 100% సపోర్ట్గా ఉంటాను. మరి గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఉంటే మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఎవరైనా కలవాలి అని అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఉండే పరిస్థితులు చాలా ఉన్నాయండి. వాళ్ళు రూట్ లెవెల్లో ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితులు అధికారులు వాళ్ళ వీలైనంత వరకు చేస్తున్నారు. కాకపోతే ఇక కారణాలు ఏమైనా కావచ్చు కానీ అందరికీ అన్ని రకాల ఫలాలు అందడంలో కొన్ని స్థితిగత లోపాలు ప్రతి వ్యవస్థలు ఉంటాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి, దాన్ని తప్పించడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఆసక్తి ఉన్న వాళ్ళు, బాధ్యతాయుతమైన పనులు చాలామంది ఉన్నారు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ పెట్టాలంటే వాళ్ళకు దొరకదు. అట్లాంటి వాళ్ళందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి కాలం కలిసి వస్తే చూద్దాం. కృష్ణవేణి అమ్మగారు చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు, ఆమెకు మంచి పేరు రావడమే కాకుండా కృష్ణవేణి అమ్మగారి భర్త శ్రీనివాస్ గారు అని మిమ్మల్ని కూడా ఒక మంచి ఇదితోటి చూస్తారు. అది రావడం అనేది మామూలు విషయం కాదు. నార్మల్గా మనకి ఎవరన్నా ఒక చిన్న హెల్ప్ చేస్తేనే వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, మర్చిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ గుర్తింపు కృష్ణవేణి అమ్మ ద్వారా మీకు రావడం ఎలా ఉంటుందా ఫీల్? హ్యాపీ.
హ్యాపీయేనా? లేదు నా నేను ఎక్కడికి నుంచి పోయినా తనకి రావాలి. తను చాలా సేవా కార్యక్రమం చేస్తుంది, మా ఆవిడ ఇలా చేస్తుంది అని చెప్తా. నేను చేయిస్తాను ఎక్కడ చెప్తాను. కానీ వారి ద్వారానే నాకు గుర్తింపు అని నేనైతే అదే ఫీల్ అవుతుంటా. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్తోనే ఒక ఉమెన్ ముందుకెళ్ళిందంటే వెనుక తండ్రి ఆర్ హస్బెండ్ వీళ్ళిద్దరు సపోర్టే చేయమని ఉంటుంది. ప్రోత్సహించాల్సిన చేసే పట్టుదల అంకిత భావం ఉండాలిగా, అవునవును. అట్లా మెయిన్ అది. ఎందుకంటే మా నాన్న నన్ను ఇంటర్ వరకే చదివించారు, తర్వాత మ్యారేజ్ చేశారు. కానీ నాకు కోరిక ఉండే డిగ్రీ చేయాలి, ఎల్ఎల్బి చేయాలి అని చెప్పి ఓకే. దాన్ని మీ చేపించేశారు. పిల్లలతో పాటుగా మీరు ఒక పాపలాగా ఉండి మిమ్మల్ని కూడా చదివించారు. తనకు LLB. ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను. అది హ్యాపీ. ఎందుకంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారు, చాలే చూసుకో అని అంటుంటారు కదా. నా ఇష్టాలను ఏం కాదన్నారు. ఒక ఒక మహిళకు ఇంటి బాధ్యత అప్పగిస్తే తను ఎంత చక్కగా చక్కబెడుతుందో, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా తనకు ముందు వెళ్ళే విధంగా మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి, గొడవలు పడుతూ ఉన్నారు, అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళే సరిగా ఉండట్లేదు, ఇంకా సమాజానికి సేవ చేసేదాకా లేదు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భార్య భర్తల అనుబంధం కానీ, ఇంట్లో పెద్దల పిల్లల అనుబంధం కానీ, ఒక కుటుంబం అనుబంధం, కుటుంబ సభ్యుల అనుబంధం ఎట్లా ఉండాలంటే, నేను ఈ మధ్య ఒక పెళ్ళి అనే పుస్తకం రాశానండి. దానిలో ప్రస్తావించాను ఏంటంటే, మన కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిచినప్పుడు కన్నులోంచి నీళ్ళు వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండా చేయొచ్చు, కన్నీళ్ళు తెలుస్తుంది. సో ఆ చెయ్యి ఉందన్న, ఆ చెయ్యి ఉంది అని ఆ కన్నుకున్న నమ్మకం ఎంత గొప్ప చెప్పండి. సో కన్ను అడగకుండానే చెయ్యికి ఆ కన్నీరు తుడిచే చెయ్యికున్న బాధ్యత ఎంత గొప్పది. సో అట్లాంటి ఫీలింగ్ అందరిలో ఉండాలి. తప్పకుండా అండి. మీలాంటి సేవా కార్యక్రమాలు మీ సపోర్ట్తో మీరు, అలాగే మీ సపోర్ట్తో మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాయి హెచ్ఎంటీవీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసారు కదండి, సేవ చెయ్యాలి అని మనందరిలో ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా మన దగ్గర ఏమైనా అడిగితే ఇద్దాము అని ఉంటుంది, కానీ ఇవ్వలేని సిచ్యువేషన్స్లో మనం ఉంటాము. అయితే సేవ చెయ్యాలి అంటే డబ్బే అవసరం లేదు. కొంతమందికి మోరల్ సపోర్ట్ కూడా దొరకదు. ఆ సందర్భాల్లో మీరు పక్క నుండి ఏం పర్లేదు, అంతా బాగా జరుగుతుంది, నీకేం కాదు, నువ్వు సాధిస్తావు అని చెప్పేవాళ్ళు కూడా ఇవాళ రేపు కరువయ్యారు. కాబట్టి ఆ విధంగా అయినా మీరు సేవ చేయొచ్చు అని కృష్ణమ్మ తన స్ఫూర్తితోటి మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా తప్పకుండా చేయండి. ఇది వాటి మగువ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.